ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ఇవాళ రేపు కొనసాగనుంది. ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రేపు స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారిస్తారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, కొద్దిసేపటి కిందటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు సంబంధించిన విచారణ మొదలైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విచారణను కొనసాగిస్తున్నారు. ఈవేళ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద ఎవరైతే అనర్హత పిటిషన్లు వేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా దానం నాగేందర్ మీద పిటిషన్లు వేస్తున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి కిందటే విచారణ మొదలైంది. దానం నాగేందర్కు సంబంధించి ఎవరైతే పిటిషన్లు వేస్తారో వాళ్ళిద్దరు కూడా ఈవేళ హాజరయ్యి వాళ్ళిద్దరు సాక్ష్యాధారాలు, అంటే ఏ ఆధారాలతో పిటిషన్లు వేశారన్న దాని మీద వివరాలు ఇవ్వాల్సింది. అయితే ఇప్పటి వరకు పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఆయన దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా స్పీకర్కు నివేదించున్నారు. దానం నాగేందర్ ఏ విధంగా అనర్హతకు లోన్ అవుతారు, ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని నిరూపించేదానికి ఏమేమి ఆధారాలు నివేదిస్తారు అన్న విషయం స్పష్టత రావాల్సింది. మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో బీజేపీ ఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అసెంబ్లీకి వచ్చేసి ఆయన వేసిన పిటిషన్కి సంబంధించి ఆధారాలన్నీ కూడా స్పీకర్కు నివేదించినాడు. ఇద్దరికి సంబంధించి ఈవేళ పిటిషన్దారుల నుంచి మొత్తం ఆధారాలను సేకరిస్తారు. మరొక రోజు దానం నాగేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి, అంటే పిటిషన్దారులు ఇచ్చిన ఆధారాలన్నింటినీ బేస్ చేసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. రేపు స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన అనర్హత పిటిషన్ విచారణ ఉంది. రేపు ఉదయం 11 గంటలకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేసిన ఈ పిటిషన్ మీద విచారణ కూడా ఉంది. రేపు పిటిషన్దారుడు సంజయ్ కుమార్ హాజరై తాను పిటిషన్ వేసేందుకు ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా స్పీకర్కు నివేదించిన. మొత్తం మీద ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి సంబంధించిన అనర్హత పిటిషన్లు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికి 8 మందికి సంబంధించిన విచారణ పూర్తయి వాళ్ళ మీద తీర్పు కూడా వెలువరించారు. ఆ 8 మంది కూడా పార్టీ మారినట్లు ఎక్కడా కూడా పూర్తి స్థాయి ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ ఇప్పటికే తన తీర్పులో వెలువరించారు. మిగిలిన ఇద్దరికి సంబంధించి మాత్రమే ఈవేళ రేపు 2 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుంది. ఈవేళ దానం నాగేందర్ది, రేపు కడియం శ్రీహరికి సంబంధించిన అనర్హత పిటిషన్లపైన విచారణ కొనసాగుంది. ఓవర్ టు స్టూడియో.